MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. థ్యాంక్ యూ సార్, మనీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా అసలు అప్పులు అసలు ఎందుకు అప్పులు అవుతున్నాయి? మనకు వచ్చే ఇన్కమ్ సరిపోకనా, మన ఖర్చులకు తగ్గ ఇన్కమ్ లేకనా, వచ్చింది మనము అంటే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా చేసుకోలేక వచ్చింది సరిపోక అప్పులు తీసుకుంటున్నామా, అసలు ఎందుకు అనేది ఒక క్లారిటీ లేకుండానే అప్పుల పాలైపోతున్నారు. ఏంటి సార్ రీజన్ ఏంటంటారు అప్పులు అవ్వడానికి? అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే ఈ క్వశ్చన్ అనేది అడుగుతున్నారంటే ఇది చాలా డెప్త్ క్వశ్చన్ అనమాట. ఇది బేసిక్గా అన్నీ కోల్పోయినాక చాలా మంది రియలైజ్ అవుతారు కదా. సో అట్లాంటి క్వశ్చన్ ఇప్పుడు మనం తీసుకున్నాం. సో బేసిక్గా ఏంటంటే అప్పులు కూడా రెండు రకాలు ఉంటాయండి. ఒకటి మంచి అప్పు, ఇంకోటి చెడు అప్పు అనమాట. సో మంచి అప్పు ఏంటంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కోసం తీసుకోవడం, లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తీసుకోవడం, లేదంటే ఇంకేదైనా మన పర్సనల్ బిజినెస్ కోసం తీసుకోవడం, ఇది మంచి అప్పే అనొచ్చు. ఇంకా ఇక చెడు అప్పు అంటే ఏంటంటే ఇక మన లైఫ్ స్టైల్లో కొన్ని ఉంటాయి కోరికలు, జీతం తక్కువ ఐఫోన్ ఎక్కువ. ఓకే, రెండోది వచ్చేసి మంచి కార్ కావాలను, లేదంటే ఇంకా మ్యారేజ్ కూడా ఇంకా పెద్దగా చేసుకోవాలను, లేదంటే ఇంకా చూపించుకోవడానికి ఏవైతే వేసుకుంటారో కదా చెడు అప్పు అనమాట. మించిన ఆశలు. సో అది చెడు అప్పు అనమాట. ఈ కొంతమంది ఏదైతే మంచి అప్పు ఉంటుందో వాళ్ళ ఇన్కమ్ కూడా మామూలుగా మంచిగానే ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ ఇన్కమ్ని పెంచుకోవడానికి కోసం అప్పు తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఇంకా ఇన్కమ్ అనేది ఘోరంగా అంటే వాళ్ళ లైఫ్ని క్రూషియల్గా చేసుకోవడం కోసం అప్పు తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటారు అనేది కూడా తెలియదు, ఎమోషన్కి వెళ్ళిపోతారు అంతే అనమాట. సో ఇప్పుడు అప్పులు పాలైనప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది డిమోటివేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అందులో కూడా రెండు రకాలు ఉన్నారు. ఒకరు వచ్చేసి లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. ఇంకా కొంచెం సెలబ్రిటీ స్టైల్లో కూడా తీసుకున్నట్టయితే పాపం వాళ్ళకు కూడా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఓకే, వాళ్ళు కూడా ఈ అప్పుల పాలైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చెప్పుకుంటే మా పేరు ఎక్కడ చెడిపోతుందని కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నారు. అలాంటి కేసెస్ కూడా మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. సో మరి సూసైడ్, డిప్రెషన్ ఇదే సొల్యూషన్ కాదు కదా, చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గ్రేట్ పర్సన్ గురించి చెప్పుకుంటే అమితాబ్ బచ్చన్ గారు అనమాట. ఆయన కూడా 1999లో చాలా ఘోరంగా మైనస్లోకి వెళ్ళారు, డిప్రెషన్లోకి పోలేదు. ఆయన ఒక హోప్తో ఉండే, అంటే మన జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది ఏం కాదని హోప్తో ఉంటే ఆ టైంలోనే ఒక ఫేమస్ డైరెక్టర్ పరిచయం అయిపోయి ఒక మంచి మూవీ అతని లైఫ్లో వచ్చింది, మౌవతి అని చెప్పేసి. దాని తర్వాత కేబీసీ, కోన్ బనేగా కరోడ్పతి. అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ అయిపోయి ప్లస్లోకి వెళ్ళిపోయాడు. అతను నెక్స్ట్ లెవెల్కి గ్రో చేసుకున్నాడు. అంటే అంత గొప్ప వ్యక్తి అప్పుల పాలు అయిపోయి మైనస్లో వెళ్ళిపోయి ఈరోజు బౌన్స్ బ్యాక్ అయిపోయి మంచిగా పొజిషన్లో వచ్చినప్పుడు మనం కూడా రావచ్చు. ఓకే, కాకపోతే రావాలని తపన ఉండాలి మనిషి లోపల. ఓకే, సో ఇప్పుడు ఈ అప్పుల రిలేటెడ్కి కొన్ని టిప్స్ నేను చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు బయటికి రావచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ వచ్చింది, గుడ్ అప్పు, బ్యాడ్ అప్పు. ఓకే, గుడ్ డేట్, బ్యాడ్ డేట్ అంటారు అనమాట. సో ఎంతసేపు మనము గుడ్ డేట్ చేయొచ్చు కానీ బ్యాడ్ డేట్ అనేది చేయొద్దు. ఒకవేళ బ్యాడ్ డేట్ చేస్తే ఇళ్ళకైనా ఎట్లా బయటపడాలి, దీంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి అప్పులు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నామని ఒక లిస్ట్ రాసుకోవాలి. కానీ లిస్ట్ రాసుకోరు, ఎందుకంటే లిస్ట్ రాసుకుంటేనే ఒక మైండ్ పెయిన్ అవుతుంది అనమాట. ఓ ఇంతమందికి ఇవ్వాలి, ఇంతమందికి భయం అవుతుంది. సో ఆ భయంతో వాళ్ళు లిస్ట్ రాయారు, కానీ రాయాలి. ఒకసారి కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం, దానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఈ మొత్తం ఒక లిస్ట్ రాయాలి. రాసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ ప్రయారిటైజ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే తక్కువ ఏదైతే ఇప్పుడు క్లియర్ చేయాల్సిందో అది క్లియర్ చేస్తారు ఫస్ట్. అది కాదండి, ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుందో అది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. కొంతమంది దగ్గర ఒక 2%, 3%, కొన్నేమో 5%, కొన్నేమో 10%, కొన్నేమో 15% తీసుకుంటారు ఇంట్రెస్ట్. ఓకే, సో ఆ 15% ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో లేదంటే 10% అబోవ్ ఏదైతే ఉందో ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి. ఇది రాసినప్పుడే తెలుస్తుంది మనకి. సో అది క్లియర్ చేస్తే ఏమైపోతుంది అంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని అక్కడ ఎక్కువ ఏమైపోతుంది అంటే ఒక దగ్గర మనం అనుకుందాం 1 లక్ష రూపాయలు తీసుకున్నాం, దానికి ఒక 5% పడుతుంది ఇంట్రెస్ట్. ఇంకో దగ్గర మనము 2 లక్షలు తీసుకున్నాం, 2% పడుతుంది. ఇంకో దగ్గర 50,000 తీసుకున్నాం, 15% ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు నెలకి 15% 50,000కి ఎంత కట్టాలి, 2%కి ఎంత కట్టాలి, 10%కి ఎంత కట్టాలి. సో 50,000 ఏదైతే ఉందో ఫస్ట్ 15% ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి అది క్లియర్ చేసుకోవాలి మనం ఫస్ట్.
సో అట్లా ఫస్ట్ టిప్ అన్నమాట, లిస్ట్ రాసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో అది క్లియర్ చేసుకోవడం. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ అప్పులతోని ఎస్కేప్లు అవుతారు చాలా మంది. అంటే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము అండ్ వాళ్ళకి నెగిటివ్ రెస్పాన్స్ చేయడం, ఇప్పుడు తీసుకున్నాం ఏంది అని ఇట్లా రివర్స్ ఏం చేయమంటావు అని చెప్పి ఇట్లా రివర్స్ అవుతుంటారు. ఎప్పుడు అది చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేశారు కదండి. సో అట్లాంటప్పుడు వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి, మన పరిస్థితి ఏముందో క్లియర్గా చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యి ఫోన్లు ఎత్తారు, గట్టిగా మాట్లాడి బ్లాక్ చేసేస్తారు. ఇంకా ఇంటికి వెళ్తే కూడా లేరు అని చెప్పు అని చెప్తారు. ఇది బ్యాడ్ రెస్పాన్స్, చాలా బ్యాడ్ రెస్పాన్స్. దీని పరిణామం నెక్స్ట్ వాళ్ళు తిట్టుకుంటారు కదా, అది పిల్లల పైన కూడా పడుతుంది, అలా లైఫ్ పైన పడుతుంది, తెలియదు. సో అందుకోసం రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు కాదు ఇప్పుడు అవుతుంది అని కూడా చెప్పాలి. మళ్ళీ అప్పుడు కాలేదనుకోండి మళ్ళీ రెస్పాన్స్ చేయాలి, మళ్ళీ అప్పుడు లిఫ్ట్ చేసి చెప్పాలి, ఇప్పుడు ఇంకా కాలేకపోయింది, ఇది నా పరిస్థితి, ఇప్పుడు అవుతుంది అని చెప్పాలి. చెప్పిన వినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, చెప్పిన వినని వాళ్ళు ఉంటారంటే అది వాళ్ళ క్యారెక్టర్. ఇంకెన్నిసార్లు ఇదే మాట చెప్తుంటావు, ఇస్తా ఇస్తా ఇస్తా, నో ప్రాబ్లం, వాళ్ళ పెయిన్ అది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనుకుంటది అది. సో వినర్ అది అయినా కూడా మనం రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మనకేంది ఈగోలు వచ్చేస్తాం, యాటిట్యూడ్లు వచ్చేస్తాం, రెస్పాన్స్ ఇస్తలేరు కదా వీళ్ళు, అంటే వింటలేరు కదా వీళ్ళు, మమ్మల్ని తిడుతున్నారు కదా వీళ్ళు అని అంటే పడాలి, డబ్బు తీసుకుంటాం కదా. లేదు, వీళ్ళు పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళు మాటలు పడడానికి ఇష్టపడరు, రెస్పాన్స్ ఇయ్యరు, కానీ అది బ్యాడ్. ఎందుకంటే మనం డిలే చేసినాం కదా, మనం మాట అనేది బ్రేక్ చేసినాం కదా. సో మనం తగ్గి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి, తిట్టినా ఏమన్నా కూడా కానీ ఇవ్వాలి, ఎందుకంటే అది మన క్యారెక్టర్. మూడో టిప్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఈ అప్పు జరిగింది కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో కొత్త స్ట్రాటజీ, ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను కదా, మీకు నేను క్లియర్ చేయాలి, సో నా దగ్గర డబ్బులు లేవు, నేను మళ్ళీ ఇంకో దగ్గర అప్పు తీసుకుంటాను, మళ్ళీ వాళ్ళ దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటా. ఇప్పుడు మీరు నాకు డబ్బు ఇచ్చారు అనుకోండి, అనుకుందాం మీరు 5% ఇంట్రెస్ట్ వేసారు, ఇప్పుడు నేను మీకు క్లియర్ చేయడానికి ఇంకోళ్ళ దగ్గర 7-8% ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చారు, ఎందుకంటే అవసరం నాది కదా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తే. వాళ్ళ దగ్గర తీసుకొని నేను మీకు ఇచ్చిన, అది కూడా మొత్తం ఇవ్వలేను, సగమే ఇస్తాను నేను. సో ఇప్పుడు మీకు సగం, మళ్ళీ వీళ్ళకి ఇవ్వాల్సిన ఫుల్ పేమెంట్. ఇప్పుడు వీళ్ళు మనకు ప్రెషర్ పెడతారు, అప్పుడు ఏం చేస్తారు, ఇంకో దగ్గర తీసుకుంటారు. సో ఇట్లా తిరుగుతూనే ఉంటది ఊపిది, అంటే ఒకరి దగ్గర నుంచి టోపీ తీసుకొని ఇంకో టోపీ పెట్టడం అంటారు. కానీ ఇది కూడా బ్యాడ్ రెస్పాన్స్. అంటే మీకు క్లియర్ చేయడం కోసం నేను మల్టిపుల్ ప్లేస్లో డబ్బులు అనేది అట్లా తీసుకోవద్దు. మీకు ఏదైనా టైం తీసుకొని మీకు క్లియర్ చేసుకుంటే చాలు, అంతేగాని మీకు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నారు, నాకు అడుగుతున్నారు, పీకల మీదకి వస్తున్నారు అని చెప్పేసి ఇంకో దగ్గర ఇంట్రెస్ట్కి ఎక్కువైనా తీసుకొని క్లియర్ చేద్దాం అనుకుంటారు, మళ్ళీ ఇంకో ఊబిలో స్టక్ అయ్యారు. ఆల్రెడీ ఒక ఊబి, ఇంకో ఊబి. సో అందుకోసం అది కూడా చేయకుండా ఒకరి దగ్గర తీసేసుకోండి. ఇంకా కొంచెం ఏదైనా సాల్వ్ కావడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ వాల్యూ ₹1,00,000 నెలకి. సో మనకి మల్టిపుల్ అప్పులు అనేవి ఉన్నాయి. సో మన ఇన్కమ్ వాల్యూ దానికి క్లియర్ చేయడానికి సరిపోతలేదు. అప్పుడు ఏం చేయాలంటే మన ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్కమ్ వాల్యూ పెంచుకోరు. ఓకే, ఎంతసేపు దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి అనేది షార్ట్ కట్ చూస్తుంటారు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, అరే ₹1,00,000 సంపాదించండి, నేను 1,50,000 ఎట్లా సంపాదిస్తా, 2,00,000 ఎట్లా సంపాదిస్తా అని ఫోకస్ దానిపైన పెట్టి దాని తగ్గట్టు స్కిల్స్ నేర్చుకొని దాని తగ్గట్టు ఏమైనా మార్కెట్లో ఆపర్చునిటీ ఉంటే అవి చేయాలి. కానీ అవి చేయరు. ఓకే, అవి చేయాలి. ఇంకా ఏం చేయొచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు, ₹1,00,000 జీతం ఉంది, అప్పులు అనేటివి ఉన్నాయి, పొద్దున 10 గంటలకు వెళ్ళి 6 గంటల వరకు మీరు జాబ్ చేస్తున్నారు. ఓకే, అయిపోయిన తర్వాత వచ్చి ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చేయాలి. కానీ నామోషి, నేను పార్ట్ టైం జాబ్ చేయడం ఏంటి, నా వాల్యూ ఏంటి, వాల్యూ ఏంది, అప్పులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నా వాల్యూ ఏంటి, అట్లా ఆలోచించకుండా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్లన్నా చేసుకుంటూ ఎక్స్ట్రా కొంచెం ఇన్కమ్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఒక దగ్గర క్లియర్ చేసేయచ్చు మనం. సో పార్ట్ టైం జాబ్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఉంటే ఆ జాబులు కూడా వేసుకోవాలి. నామోషిగా అస్సలు ఫీల్ కావద్దు, చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది కూడా అస్సలు ఫీల్ కావద్దు. హ్యాపీగా పార్ట్ టైం జాబ్లో ఎక్స్ట్రా టైం పని చేసుకొని క్లియర్ అనేది చేసుకోవాలి. ఇంకా ఏమైనా ఉంది దీనికి ఇంకా క్లియర్ చేయడానికి అంటే సింపుల్ ఒకటే, మార్కెట్లో అందరికి అప్పులు అనేది చాలా మటుకు ఉన్నాయి. ఎవరికి, స్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, పెద్దవాళ్ళకు ఉన్నాయి, కానీ అది మంచి అప్పులు. ఎందుకంటే వాళ్ళు చూపించుకొని తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు బిజినెస్ గ్రో చేసుకోవడానికి, ఇంకా ఇన్కమ్ని గ్రో చేసుకోవడానికి మంచి అప్పు తీసుకుంటారు వాళ్ళు. ఓకే, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఏంటంటే చూపించుకోనికే అప్పులు ఎక్కువ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ పెద్దది ఏంటంటే మన స్థాయికి మించి ఈ రోజు మన కోరికలు ఉన్నాయి. అవును సార్. ఓకే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం, మనది ఆల్రెడీ లాస్ట్ టైం ఫెస్టివల్కి ఉంది, డ్రెస్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలని శారీ కొనుక్కుంటారు, లేదంటే ఒక డ్రెస్ కొనుక్కుంటారు. ఎందుకు చూపించుకోవాలి, చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు కొత్త డ్రెస్ అని. సరే, ఇప్పుడు మనం ఒక 20,000, 30,000, 40,000 ఫోన్ ఉంది అనుకోండి, దాంతో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. కావాలని స్థాయికి మించి మన పక్కన ఎవరైనా కొలీకు ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు అనుకోండి, మనకి ఇమీడియట్గా కోరిక కొట్టి మనం పోయి ఐఫోన్ పెట్టుకుంటాం. కావాలని దాన్ని కొన్న తర్వాత ఏం చేస్తారు తెలుసా, దాని లోగో ఇట్లా వాళ్ళు ముందర పెట్టి కొన్నా నేను కూడా చూపించుకుంటారు వాళ్ళు. అంటే ఇంకోటి మ్యారేజ్ కూడా తక్కువ ఖర్చులో అనేది అయిపోతుంది, కావాలని చూపించుకోనికి ఇంకా పెద్ద లెవెల్లో మ్యారేజ్ చేసుకుంటారు అప్పు చేసి. అంటే ఇక్కడ చాలా మంది చూపించుకునే ప్రాసెస్లో పేదవాళ్ళు అవుతున్నారు.
చూపించుకున్న ప్రాసెస్ లో అప్పులు చేసుకుంటున్నారు. ఒకవేళ ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకుంటే, ఎందుకు మనం చూపించుకోవాలి, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని రేపు సేవ్ చేసుకున్న తర్వాత డబ్బుని మల్టిప్లై చేసుకుని అప్పుడు చూపించుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏముంది అది. కానీ వీళ్ళు లేని వాళ్ళ దగ్గర లేదు ఆల్రెడీ, లేకున్నా కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పెద్ద పెద్ద హడావిడిలు చేసి స్థాయికి మించిన గ్యాడ్జెట్స్ కొనుక్కొని, స్థాయికి మించిన కార్ కొనుక్కొని, స్థాయికి మించిన లైఫ్ స్టైల్ అనేది చూపించుకొని ఇవన్నీ అప్పుల పాలవుతున్నారు. ఆ ఒక్క ఎమోషన్ ని కంట్రోల్ చేసుకుంటే అప్పు పాలయ్యే సమస్యనే లేదు. ఓకే, ఫస్ట్ మన స్థాయికి మించినది ఏదైతే ఇన్కమ్ లో ఈ రోజు ఖర్చులు పెట్టుకుంటున్నామో చూపించుకుంటున్నామో అది తగ్గించుకోవాలి. రెండోది ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ అప్పులు అయిపోయినాయో ఆ అప్పులకి ఇప్పుడు మనం టిప్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ క్యాల్కులేషన్ చేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏదైతే క్లియర్ చేసుకొని, స్కిల్స్ అనేది ఇంకెక్కువ పెంచుకొని, ఇన్కమ్ సోర్స్ పెంచుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇది మంచి సొల్యూషన్స్. సూపర్ సార్, నిజంగా ప్రతి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నిజ జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మీరు చెప్పినట్టుగా లేనిపోని హంగులు, ఆర్భాటాలు, పోనీ ఒక అమ్మాయి మ్యారేజ్ చేయాలి అంటే పర్లేదు అనుకోండి, తప్పదు ఇంకా వాళ్ళకి పెట్టాలి చెయ్యాలి, అనవసరంగా మీరు చెప్పినట్టు గ్యాడ్జెట్ కోసము, బట్టల కోసము, ఇలాంటి వాటి కోసం చేసి అప్పుల పాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పినా కూడా ఒక్కొక్కసారి తీసుకోలేరు. అంటే ఈ పేదరికంలోనే బతకమంటారా, మేము మంచిగా కనిపించొద్దంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు. అంటే ఆ మైండ్ సెట్ కూడా ఏదైతే డెవలప్ అయింది కదండి, వాళ్ళ తప్పు కూడా కాదు, చుట్టుపక్కల కొంతమంది వాళ్ళకి ఆ మైండ్ సెట్ ని క్రియేట్ చేశారు కాబట్టి అది అట్లా తయారైంది, వాళ్ళ తప్పు కాదంట. నేను కొంతమంది అట్లా మాట్లాడుతుంటే మనం అంటాం అనమాట, అరే ఆల్రెడీ వీళ్ళకి లేదు, మళ్ళీ మనం సలహాలు ఇస్తుంటే కూడా తీసుకోకుండా రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు వీళ్ళు, అసలు ఏంది వీళ్ళు అని చెప్పి మనం కొంచెం కోపం వస్తుంది. కానీ నేనేం ఆలోచిస్తానంటే పాపం వాళ్ళ తప్పు, వాళ్ళ సంవేర్సమో వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లేదంటే వాళ్ళ చుట్టుపక్కల సర్కిల్ వల్ల వీళ్ళు అట్లా బిహేవ్ చేస్తారనమాట. ఓకే, ఉన్నదే ఒకటే జిందకి, బిందాస్ ఎంజాయ్ చేయాలి, మళ్ళీ వస్తుందా, ఇవన్నీ ఏమైతే పోతాప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తావా, ఈ డైలాగులు మాట్లాడతారు. సరే మాట్లాడండి, ప్రాబ్లం ఏం లేదు. అదంతా ఎప్పుడు మాట్లాడాలి, మనం అంటూ సేవ్ చేసుకొని డబ్బులు అనేది కొంచెం మల్టిప్లై చేసుకొని ఆ డబ్బులకేని కొంచెం మనం అప్పు లేకుండా ఖర్చు పెట్టేటప్పుడు ఉంటే అప్పుడు మాట్లాడుకోండి. మనకే టికాణం లేదంటాం కదా. సో అట్లాంటప్పుడు మైనస్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి డైలాగులు మాట్లాడాలి. బికాస్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్పీక్ సచ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్. మనకి ఎలిజిబిలిటీ లేదు, మనకు అర్హత లేదు. అర్హత ఎవరికి ఉంది, ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉండి ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాని వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టకుండా పిసినారుగా ఉంటారు, వాళ్ళు మాట్లాడచ్చు, వాళ్ళు డిజర్వ్ వాళ్ళు మాట్లాడడానికి. అండ్ వాళ్ళకన్నా కూడా ఒక పద్ధతి ఉంది, అర్థం ఉంది, కానీ వీళ్ళకి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చాలా హార్ట్ టచింగ్ వర్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.